గుజ్జన గూళ్ళు బొమ్మల పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తణుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తణుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల భూపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో హలురాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలో లోన సాగేను ఈ హాయి ఒక పాటనా అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనుకుతాం 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 ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు ఎప్పటికప్పుడు వాళ్ళ విషయాలు నాకు చెప్తూ ఉండాలి. నిజంగా మీరు గనక సమయానికి ఆదుకోకపోయి ఉంటే మేము ఏమైపోయి ఉండేవాళ్ళం మావయ్య. ఆ భార్గవిని మా ఆఫీస్లోంచి మీ ఇంట్లోంచి ఎలా బయటికి పంపించాలో నువ్వే ఆలోచించు. సూర్య జీవితంలోకి నిన్నెలా తీసుకురావాలో నేనాలోచిస్తాను. దొంగతనానికొచ్చావా? భార్గవి గుర్తొచ్చింది. ఒక్కసారి చూసేద్దామని వచ్చాను పిన్ని. నీకొక్కసారి చెప్తే అర్థం కాదే, వెళ్ళవే. తప్పు నీది కాదమ్మా, నాది. నేనే భార్గవి భవిష్యత్ అంటూ ఏదేదో ఆలోచించి భార్యకి సర్ది చెప్పలేక చెల్లెలికి దూరంగా ఉండమని నీకు చెప్పి ఇటు నిన్ను బాధపెడుతున్నాను. అక్క బతికే ఉందన్న విషయం దాచి అటు భార్గవికి అన్యాయం చేస్తున్నాను. ఇక చాలమ్మా, మీరిద్దరూ అనుభవిస్తున్న క్షోభ చాలు. నువ్వు బ్రతికున్నావన్న విషయం వెంటనే భార్గవికి చెప్పేస్తాను. వద్దు బాబాయ్, ఇప్పుడేదో నాకు బాధ కలిగిందని మనం తీసుకున్న నిర్ణయం మార్చుకోవద్దు. నా మీద ద్వేషంతో పిన్ని నన్ను ఇంట్లోకి రానివ్వకపోవచ్చు, కానీ ఒకందుకది నా మంచికే బాబాయ్. భార్గవికి దూరంగానైనా ఉండగలేమో, కానీ దగ్గరైనా అసహించుకుంటే మాత్రం భరించలేను బాబాయ్.
నువ్వు అనవసరంగా భయపడుతున్నావమ్మా. భార్గవికి నువ్వంటే ప్రాణం. నిన్నెప్పటికీ అసహ్యించుకోదు. నేనంటే భార్గవికి ఎంత ఇష్టమో నాకు తెలుసు బాబాయ్. కానీ నా మీదున్న ప్రేమ కంటే అమ్మ నాన్న పోయారన్న బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది బాబాయ్. అందుకే ఇంకెప్పుడు కలవడానికి కూడా ప్రయత్నించను. మీరు భార్గవిని బాగా చూసుకుంటే అది అది చాలు. నేను కలవకపోయినా పర్వాలేదు. ఆ మాత్రం కూడా చేయలేకపోతే నేనుంటి కూడా లేనట్లేనమ్మా. నిన్ను సుఖంగా చూడలేకపోతున్నానన్న ఒకే ఒక్క బాధ అంతేనమ్మా. సరే, నీకు నచ్చినట్లే చేద్దాం. ఆ భగవంతుడు మన నుదిట ఎన్నాళ్ళు ఈ రాత రాసి పెట్టాడో చూద్దాం. అన్నట్లు నువ్వు రాత్రి వచ్చిన విషయం జీవనికి తెలుసా? తెలీదు బాబాయ్, మీరు కూడా చెప్పొద్దు. ఇప్పటికే అతని వల్ల నేను నా కుటుంబానికి దూరం అయ్యానన్న బాధలో ఉన్నారు. ఈ విషయం తెలిస్తే ఇంకా బాధపడతారు బాబాయ్. సరే అమ్మా, నే వెళ్ళొస్తా. నువ్వు బాధపడకమ్మా. ఎక్కడికి వెళ్ళింటారు? ఏంటి, ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేస్తే పట్టుకోలేను అనుకున్నారా? ఎక్కడున్నా పట్టుకుంటాను. నా సంగతి మీకు తెలీదు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నా సంగతి నీకు ఇంకా తెలీదు. నాతో పెట్టుకోకు. సరే సరే, అవన్నీ తర్వాత. ముందు నా వాటా డబ్బులు నాకు ఇవ్వండి. వాటానా? మాకు రావాల్సిన 2 లక్షల వాటా మాకొచ్చింది. మిగిలిన 3 లక్షల వాటా మీ మామ దగ్గర ఉంది, తీసుకోపో. వెళ్ళు. ఏంటి, నా వాటా మా మామ దగ్గర అడుక్కోవాలా? పిచ్చి పిచ్చిగా ఉందా? నాతో పెట్టుకోకు చెప్తున్నాను. ఏంట్రో ఎక్కువ మాట్లాడుతున్నావు? గల్లా పట్టుకుంటానా?
ఆగన్నా, ఇలా సచ్చినోని చంపేస్తే పోలీసులకు మనం దొరికిపోతాం. ఏ రోడ్డు మీద పడేస్తే లారీ బస్సో గుద్దేసింది అనుకుంటారు. మనకి ఏ ప్రాబ్లం ఉండదన్నా. సరే పడుకోండిరా. ఏంటయ్యా ఈ రూట్లో తీసుకొస్తున్నావు? చాలా ట్రాఫిక్ జామ్ అయిందమ్మా, అందుకే ఈ రూట్లో తీసుకెళ్తున్నాను. మరి చాలా దూరం అవుతుంది కదా. లేదమ్మా, ఆ రైట్ తిరిగితే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. సరే సరే త్వరగా పోనీ. ఏ ఆ పాపు, ఎవరు పడిపోయారు. ఎవరు పాపం? బతికే ఉన్నాడమ్మా. అసలు ఎలా జరిగిందో ఏంటో. ఆలస్యం అయితే ప్రాణం పోతుందేమో. పదండి హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. కొంచెం సాయం చేయండి. మనకెందుకమ్మా గొడవ? ఎవరెవరు కొట్టుకున్నారో ఏమో. అనవసరంగా పోలీసులతో తలనొప్పి. మనకెందుకమ్మా, వెళ్దాం పదా. అయ్యో, చూస్తూ చూస్తూ ఈ పరిస్థితిలో ఒక మనిషిని ఎలా వదిలేస్తాను చెప్పు. హాస్పిటల్కి వెళ్లే వరకు హెల్ప్ చేయి, ఆ తర్వాత నేను చూసుకుంటాను. హెల్ప్ సరే, చేయండి పట్టండి. ప్లీజ్. అలాగా, సరే తర్వాత చెప్తానులే. ఏమిటి ఒక్కదాని వచ్చో? అదేది? ఆవిడ గారు ఇప్పుడే ఇంటికి వస్తుందా? రోడ్ల మీద మగాళ్లతో తిరగొద్దు. అది మళ్ళీ మీ బాస్తో తిరుగుతోందా? నువ్వు తిట్టాక బాస్తో తిరగటం ఇంకా ఎక్కువైందమ్మా. నిన్న ఆఫీస్లో నేను తట్టుకోలేక ఎందుకే ఇలా తిరుగుతున్నావు? తప్పు కదా. ఇలాంటివి మా ఇంటా వంట లేవు. అయినా అమ్మ చెప్పాక కూడా నువ్విలా తిరిగితే అమ్మ బాధపడుతుంది అన్నాను. అప్పుడు అదేముందో తెలుసా? అసలు నా పర్సనల్ విషయాలు అడగటానికి నువ్వెవరితివే? నేను తిరుగుతాను, బాస్తో కలిసి ఊరేగుతాను, నీకెందుకే అంది. ఇక పిన్నంటావా? ప్రతిదానికి ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. ఆ వాగుడు నాకు అలవాటైపోయింది అంది. అయినా నీ మాటకే విలువ లేనప్పుడు నా మాటకి విలువ ఎక్కడుంటుందమ్మా? ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, చెప్పండి. ఇప్పుడు అతనికి ఎలా ఉంది? ఇంకా స్పృహ రాలేదు మేడం. స్పృహ వచ్చాక నాకు చెప్తారా? లేదంటే అతని అడ్రస్ గాని వాళ్ళ తాలూకా ఫోన్ నెంబర్ గాని తీసుకోండి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే మేడం, అలాగే. చెప్పండి. మీరు రోడ్డు మీద దెబ్బలతో పడుంటే ఒక అమ్మాయి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసింది. మీ వాళ్ళ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఉంటే ఇవ్వండి, నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఎంగేజ్ వస్తుందేంటి?
ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నారు? మేడం అతనికి స్పృహ వచ్చిందండి. అతని వివరాలు అడిగితే ఈ ఫోన్ చూపించి ఏదో చెప్పబోతూ మళ్ళీ స్పృహ కోల్పోయాడు. ఇందులో అతనికి సంబంధించిన నంబర్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. వైఫ్, ఈ ఫోన్ మీరు మాట్లాడండి. నాకు అర్జెంట్ కాల్ వచ్చింది. అలాగే మేడం. హలో బాబాయ్. చెప్పమ్మా భార్గవి. మరేం లేదు బాబాయ్, నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటే దారిలో ఒక అతను దెబ్బలతో స్పృహ లేకుండా పడున్నాడు. ఇప్పుడే అతన్ని హాస్పిటల్లో చేర్పించాను. అతని వాళ్ళెవరైనా వస్తే నేను ఇంటికి వచ్చేస్తాను బాబాయ్. లేట్ అయితే పిన్ని తిడుతుంది కదా, అందుకే మీకు చెప్తున్నాను. పర్వాలేదమ్మా, అతని వాళ్ళు వచ్చాక వాళ్ళకి అప్పగించి నువ్వు ఇంటికెళ్ళు. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి. సరే బాబాయ్, అలాగే. మేడం అతని భార్య అటండి. ఫోన్లో జరిగిందంతా చెప్పాను. బయలుదేరి వస్తానన్నారు. సరే, ఓకే మేడం. హలో బాబాయ్, నేను గాయత్రిని. చెప్పు గాయత్రి. ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను బాబాయ్, ఎంగేజ్ వస్తుంది. ఇప్పటికి దొరికింది. వేరే కాల్ మాట్లాడుతున్నానమ్మా. అవును, ఎందుకంత కంగారుగా ఉన్నావు? నాకు చాలా భయంగా ఉంది బాబాయ్. ఆయన ఎక్కడో రోడ్డు మీద దెబ్బలతో పడుంటే ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేశారట. ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది బాబాయ్. ఏ హాస్పిటల్ అమ్మా? అరుణ హాస్పిటల్, సైనిక్పురి దగ్గర బాబాయ్. చూడమ్మా, నువ్వేం కంగారు పడకు. ఆ హాస్పిటల్ మా ఆఫీస్ దగ్గరే. నేను ఇప్పుడే వెళ్తాను. ఈలోగా నువ్వు అక్కడికి వచ్చేసి. సరే. కొంపదీసి భార్గవి హాస్పిటల్లో జాయిన్ చేసింది గాయత్రి భర్తను కాదు కదా? అదే జరిగితే ఇప్పుడు భార్గవి గాయత్రిని చూసే ప్రమాదం ఉంది. అప్పుడు లేనిపోని కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. నో, వెంటనే అక్కడి నుంచి భార్గవిని పంపించేసేయాలి. మీరొచ్చారేంటి బాబాయ్? ఏం లేదమ్మా, నువ్వు ఫోన్ చేసినప్పుడు ఏదో సరే అనేశాను. కానీ తర్వాత ఆలోచిస్తే దెబ్బలు తగిలాయన్నావు కదా, ఇది మెడికో లీగల్ కేస్. పోలీసులతో ప్రాబ్లం వస్తుందని వెంటనే వచ్చేసానమ్మా. ఎనీవే, ఇప్పటికే చాలా లేట్ అయిందమ్మా. నువ్వు ఇంటికెళ్ళు. అలాగే బాబాయ్.
కాకపోతే అతని భార్యకి ఇందాక ఫోన్ చేసి చెప్పాం. ఆమె వచ్చాక ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. చూడమ్మా, ఆవిడ రావటానికి ఎంత టైం పడుతుందో ఏమో. బాగా లేట్ అయితే మీ పిన్నిని ఆపటం ఎవరి తరం కాదు. అనవసరంగా నువ్వు తిట్లు తింటాం నాకిష్టం లేదు. అతని గురించి నేను చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళమ్మా. సరే బాబాయ్. జీవన్ అనే పేషెంట్ ఏ రూమ్ లో ఉన్నారండి? 1 సెకండ్ అండి, చూసి చెప్తాను.